భరత్ మాతాకి జై. జై శ్రీరామ్. భారతీయుడి ఛానల్కి స్వాగతం. హర హర మహాదేవ్. భారత్ మాతాకి జై ఎందుకు చెప్పండి, ఈ ఏ రాజా అనే రోగ్ మీకు స్కామ్లో బోర్డు డబ్బులు తినేసిన ఒక క్రిమినల్ వాడు కంటిన్యూ అయిపోతున్నాడు ఇంకా ఎమ్మెల్యే ఎంపీ కింద డిఎంకే గవర్నమెంట్లో. ఆ ఏ రాజా గారు అంటాడు భారత్ మాతాకి జై అంటాడు. రాముడు దేవుడే కాదట, వాడికి సమ్మతం లేదట. జై శ్రీరామ్ అండట. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? అసలు డిఎంకే డిపాజిట్ లేకుండా ఓడిపోద్దామని నాకు అనిపిస్తుందండి స్ట్రాంగ్గా. జో రామ్ కన్నా హీ కిసి కామ్ కన్నా హీ అన్నాడు. రాముణ్ణి వ్యతిరేకిస్తే పుట్టగతులు ఉండవండి, వాడికి పుట్టగతులు ఉండవు. డిఎంకే పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడ దరిదాపుల్లో కనపడకుండా మాయమైపోతుంది డిఎంకే. ఆ భావజాలం, ఆ ద్రవీడ భావజాలం కూడా అంతరించిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సరే, ఈ ఏ రాజా గారు భారత్ మాతాకి చేయండట. ఏంటో వాడి ఏంటి బాధ అంటే, పెద్ద కుట్ర జరుగుతుందండి. కాంగ్రెస్ వాళ్ళు డిఎంకే వాళ్ళంతా కలిసి ఎలాగా మోదీతో పెట్టుకుని గెలవలేము, అందుకోసం ఇలాంటి పిచ్చి సౌత్ నార్త్ వివాదం తెద్దామని ట్రై చేస్తాం. దానికి మన రేవంత్ రెడ్డి గారు మహత్తరమైన జవాబు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి అంటే నాకు అందుకే విపరీతమైన అభిమానం పెరిగిపోతుంది. ఆయన మన స్పీచ్లో ఏం చెప్పాడు? మోదీ గారి సమక్షంలో హిందీలో మాట్లాడాడు. మోదీ గారేమో తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశాడు, ఇతనేమో హిందీలో మాట్లాడాడు. అంటే సౌత్ ఇండియా ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా. ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనం నార్త్ ఉండబట్టి మనం చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నామండి. మనకి ముస్లిం ఆన్స్లాట్ అది మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా మనం కవర్ అయిపోయాం. అక్కడక్కడ ఎవరైనా నైజాం పాలన కర్ణాటకలో అక్కడక్కడ ముస్లిం ఆన్స్లాట్ ఉంది, కానీ మిగతా ఏరియాస్లో సౌత్ వీఆర్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్ అండి. మన నార్త్ ఇండియన్స్ పాపం వాళ్ళు దే టుక్ ద బ్రంట్. వాళ్ళు అసలు దెబ్బ వాళ్ళు కాశారు, తర్వాత మెల్లిమెల్లిగా మన దగ్గరికి వచ్చి తగిలింది. నార్త్ మనకి రక్షించారు ఇప్పటిదాకా వాళ్ళు, వీరులు వాడు చెప్పాలంటే. అంతేగాని వాళ్ళు ఏదో ఈ గోల్గప్పాలు అమ్ముకునేవాళ్ళు అని వెర్రివేదకము చెప్తారు మన చెన్నై మన డిఎంకే వాళ్ళు. ఈ చాలా ప్రమాదకరమైన భావజాలం పైకి వస్తుంది. చెప్తాం కదా, ఈ ఎలక్షన్ అయ్యేలోపు ఏదో పిచ్చి పిచ్చి కోతలు వస్తాయి. సౌత్ నార్త్ డివైడ్ చేస్తూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో ముందు డిఎంకేని చితక్కొట్టి బయట పంపించండి. డిఎంకే అనే పార్టీ లేకుండా సమూలంగా నాశనం చెప్పేవాడు. మళ్ళీ ఈ ఏ రాజాగాడు, ఇక్కల్లి మోడీ, తర్వాత స్టాలిన్ ఇలాంటి యదవులందరూ మాట్లాడడానికి కూడా అర్హత లేకుండా పాఠం చెప్పాలండి తమిళనాడు వాళ్ళు. సరైన లీడర్ వచ్చాడు వాళ్ళకి, కే అన్నమలే. ఆయన బాటలో వెళ్తారని అనుకుందాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లోనే మంచిగా ఒక డిసైసివ్గా పీపుల్ బీజేపీకి అన్నమలైకి ఓటు వేస్తారు. వేయగానే అప్పుడు ఈ ఏ రాజాగాడు పని పట్టాలని నా ఉద్దేశం. ఏమిటంటే భారత్ మాతాకి జై అండట, జై శ్రీరామ్ అండట. ఎవరిని ఇచ్చాడు? ఏ దేశం నుంచి ఇచ్చాడు? నాకు భారత్ మాతాకి జై అనకపోతే ఇప్పుడు వెళ్ళమండి పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో. నాట్ ఫిట్ టు స్టే ఇన్ ఇండియా. మనం ఇది భారతదేశం, గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం. రాముడికి శత్రువు అటువాడు అంటే రావణాసుడితో వారసుడు వీళ్ళంతా అని అంటారు. రావణాసుడు బ్రాహ్మడు, వీళ్ళెక్కడ వాడు వారసులు అవుతారు? బ్రాహ్మణుడు మహా మేధావి. బ్రాహ్మణుల్లోనే ఉత్తమ బ్రాహ్మణుడు, బ్రహ్మ వారసపుత్రుడు, మానసపుత్రుడు రావణాసుడు వారసుడు వీళ్ళే అవుతారు. రామాయణం అంతా రావణాసుడు గురించి చాలా గ్లోరిఫైడ్గా చెప్పి అంతకంటే గొప్పవాడు రావణుడు చెప్తారు. రావణాసుడు గురించి చాలా పాజిటివ్గా చెప్పి రోజుకి ఇన్ని శివలింగాలతో అర్చన చేస్తాడు, మహాశివభక్తుడు,
మహాబలవంతుడు, మహావర్చస్సు గలవాడు అని అన్నీ చెప్పి వాడికంటే గొప్పవాడు రాముడు చెప్తాడు. అది కానీ మన రామాయణం అది కరెక్ట్గా చదవక అవగాహన లేక వీళ్ళంతా పిచ్చి పిచ్చి కవులు చెప్తారు. కానీ వాడికి రావణాసుడు బ్రాహ్మణుడు కూడా తెలియదు. బ్రాహ్మణుడు అంటే ద్వేషం మళ్ళీ. సరేండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు వాళ్ళందరూ కూడా దయచేసి బీజేపీని గెలిపించండి, డిఎంకేని డిపాజిట్లు రాకుండా ఇంటికి పంపించండి. వాళ్ళు ఎక్కడ పోతారో పొమ్మనండి. వాళ్ళు ఏ పాకిస్తాన్ వెళ్తారో లేకపోతే శ్రీలంక వెళ్ళి అక్కడ ఏదో తమిళ్ ఈలం పెట్టుకుంటారో పొమ్మనండి. అక్కడ శ్రీలంక వాళ్ళు కూడా మంచివాడండి, వాళ్ళు ఎప్పుడు రాని వాళ్ళు. బేసిక్గా వాళ్ళు ఏదో క్రిస్టియానిటీ ఏదో మతమౌఢ్యం బురకెక్కినట్టుంది వీళ్ళకి. ఆ క్రిస్టియానిటీ వల్ల పడవుతున్నారు అంతా. క్రిస్టియానిటీ మొత్తం ప్రపంచంలోనే అంతరించిపోతుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ చర్చెస్ ఫర్ సేల్ ఇన్ యుఎస్ఏ ఫినామినల్. అన్ని చర్చిలు అమ్మేస్తున్నారు. కొంతమంది గుళ్ళు కట్టుకుంటారు. మన హిందువులైతే అయితే ఇస్లాంకి ఎక్కువ వెళ్ళిపోతారు. మాస్కులు కడకుంటారు యుఎస్లో. చర్చిలకు ఎవడో అడట్లేదండి. ఎవడో పోయేసరికి ఏమవుతుందండి, వాళ్ళకి ఆదరణ లేదు చర్చి. ఎవడు వింటాడండి? ఈ రోజుల్లో లాజికల్గా ఆలోచించే మనుషులు వచ్చాయని అందరికీ. మీకు బైబిల్లో చెప్పింది ఇదే నిజం, నువ్వు ఇంకోలా చెప్పడానికి లేదు అని కొంచెం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఎక్కడైతే పెట్టారో దానికి ఆదరణ ఉండదు. మన హిందూయిజంలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంతా క్వశ్చన్ ఆన్సర్సే, ఎంత ఎక్వైరీ. ఇప్పుడు కృష్ణుడు దేవుడై దిగొస్తాడు, అర్జునుడు వాడిని 18 అధ్యాయాల్లో అడిగేస్తాడు బోర్డు క్వశ్చన్. దానికి అన్నింటికి పాప కష్టపడి ఆన్సర్ ఇస్తాడు. అలాగే మీకు రుబ్బు గీత, శివుడేమో పార్వతీదేవికి చెప్పిన గీత. గీత అంటే అంతా కూడా డిస్కషన్ అండి, క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్. ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అంటారు కదా. ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ని మన కోసమని ఏదో చిన్న బ్యాక్గ్రౌండ్ కథ చెప్పి ఒక అర్జునుడు అడిగిన క్వశ్చన్స్ అంటే మనం అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ అండి ఇప్పటికీ రెలవెంట్ అండి. దే ఆర్ అబ్సల్యూట్లీ రెలవెంట్ ఈవెన్ టుడే. భగవద్గీత ఇస్ 100% రెలవెంట్ ఈవెన్ టుడే సార్. ఆవిడ ఆటమ్ బాంబ్ కనిపెట్టాడు అతని మీద సినిమా కూడా వచ్చింది మధ్య. ఆయన అమెరికన్ ద్వారా ఆయన భగవద్గీతకి మంచి ఫ్యాన్ అండి. సంస్కృతం నేర్చుకుని భగవద్గీతను చదువుకున్నాడు. ముందు మామూలుగా అర్థాలు చెప్పుకున్నాడు. అది ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా లేదని చెప్పి సొంతంగా భగవద్గీత సంస్కృతం నేర్చుకున్నాక చదువుకున్నాడు. ఆ మీనింగ్ పట్టుకున్నాడు. సో ఇలాంటి గ్రంథాలు వేరే ఏ మతంలో లేవండి. ఇది మన సనాతనం ఎప్పటి నుంచి వచ్చిందో ఆవిడకి తెలియదు. అందుచేత ఈ సనాతన ధర్మాన్ని దూషించే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి మనుషుల కింద వాళ్ళని ట్రీట్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు రాక్షసుల జాబితాలోకి వస్తారు. పిశాచులు, రాక్షసులు. ఈ రాజాగాడు, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ మనుషుల జాబితాలోకి రారు. వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని ఎలక్షన్లో మీ ఓట్లు ద్వారా వాడికి బుద్ధి చెప్తారని తమిళనాడు ప్రజలు ఆశిద్దాం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.